ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని పిఠాపురం అనే ఊరు చూడడానికి వెళ్తున్నామండి. పిఠాపురం ఒక ఊరు చరిత్ర తెలుసుకోవాలంటే ఆ ఊరితో గల అనుబంధాన్ని నెమరు వేసుకోవడమే. ఎన్నో రాజవంశస్థులకు జమీందారులకు పిఠాపురం రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగించిన కాలం నుండి నేటి వరకు ఒక పేరును సంతరించుకున్న ఒక మండల కేంద్రం పిఠాపురం. పూర్వం పీఠికాపురం, పురిహితకాపురం, పిట్టపురం, పిష్టపురం, పీఠపురం, పిఠాపట్టణం, శ్రీపీఠం అనేక పేర్లతో అనేక మంది పాలనలో పిలువబడేదని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. అలాగే భారతదేశంలోనే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మహాశక్తిపీఠమైన 10వ శక్తిపీఠం ఇక్కడ ఉండడం విశేషం. ఇంతటి ప్రసిద్ధమైన పిఠాపురం అనే ఊరు గురించి ఈ వీడియోలో చూద్దామండి. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు సంబంధించిన పిఠాపురం అనే ఊరు చూడడానికి వెళ్తున్నామండి. పిఠాపురం అంటేనే చాలా మందికి ఈ ఊరు ఎలా ఉంటుందని తెలుసుకోవాలని చాలా కోరిక ఎక్కువగా ఉంటుందన్నమాట. అటువంటి ఊళ్ళో ఈ పిఠాపురం అనే ఊరు ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ వీడియో చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం పిఠాపురం రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చే ప్రతి రైలు కూడా ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ క్రాస్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. మన ఇండియాలోనే చాలా స్టేట్స్ అయితే కలుపుతూ వెళ్ళే ఒక రైల్వే స్టేషన్ అన్నమాట ఇది, ఈ పిఠాపురం రైల్వే స్టేషన్. ఇక్కడ మెయిన్ గా చూడవలసిన ప్లేస్లు ఏముంటాయి, అసలు పిఠాపురం యొక్క హిస్టరీ ఏంటి అనే విషయాలు ఈ రోజు ఈ వీడియో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ లో పిఠాపురం ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూద్దామండి. అక్కడ సముద్ర తీరానికి అతి సమీపంలో కనిపిస్తున్న పిఠాపురం రియల్ గా ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. పిఠాపురం కాకినాడ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పిఠాపురం అనే ఊరు. పిఠాపురం అనే ఊరు చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చేది, ఒకప్పుడు ఇక్కడ చాలా రాజవంశస్థులు పరిపాలించారని చాలా మంది చెప్తుంటారు. అసలు పిఠాపురం అంటేనే రాజవంశస్థులకి పెట్టింది పేరట. ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో జమీందారు వంశస్థులు ఉండేవారు. ఆ జమీందారులు అందరూ పిఠాపురం మహారాజు ఆధీనంలోనే ఉండేవారట. అంతటి ప్రసిద్ధమైన రాజవంశస్థుల కాలం నాటి వాళ్ళ కోట, ఆ పిఠాపురం మహారాజుకు సంబంధించిన కోట ఏ విధంగా ఉండదు ఇప్పుడు చూద్దామండి. కాలక్రమేణా ఇటువంటి రాజవంశస్థులు రాజులు ఇలా పరిపాలించిన కాలం నాటి అన్ని ఆ కాలక్రమేణా అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ రాజవంశస్థులు పరిపాలించారు. ఈ కోటలో చాలా రాజులు అంటే చాలా జమీందారులు ఈయన పిఠాపురం మహారాజుల ఆధీనంలో ఉండేవారని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ లోపల అంటే కొంతవరకు శిథిలమైపోయింది అన్నమాట. ఇది దానికి సంబంధించిన ఆనవాళ్ళు కొన్ని ఉన్నాయన్నమాట. ఆ కొన్ని ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఇది కోటకి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అనగనగా ఒక రాజ్యం మొదట్లో పీఠికాపురం మహాసంస్థానంగా పిలువబడి కాలక్రమేణా పిఠాపురం సంస్థానంగా పేరుగాంచింది. ప్రాచీన శాసనాల ఆధారంగా ఈ ప్రాంతం శాలివాహన శకం 1444 వరకు రెడ్డి రాజుల పరిపాలనలోను, తర్వాత గజపతుల ఆధీనంలోను, 16వ శతాబ్దంలో గోల్కొండ నవాబుల పాలనలో ఉన్నదని తెలుస్తున్నది. రావు వంశస్థులు గోల్కొండ నవాబులతో చెలిమి చేసుకుని ఉన్నట్టు రావు తెనుంగు రాయనంను పిఠాపురం రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలించమని నవాబు గారు ఆదేశించారు. అప్పటి నుంచి ఈ పిఠాపురం తెనుంగు రాయనం కాలంలో పిఠాపురం సంస్థానంగా ఏర్పడింది. ఒకప్పుడు ఈ కోట ఏ విధంగా ఉండేదంటే, రాజావారి కోట ముందరి కోట గుమ్మం దగ్గర పెద్ద బురుజు, దాని మీద పిరంగి, ఎత్తైన 2 స్తంభాల మధ్య పెద్ద గుమ్మము, దానికి బిగించిన శిథిలత్వానికి చేరులో ఉన్న బర్మాటేకు తలుపు, బురుజు మీద 2 తెల్లని నాల్కాలతో గోల్కొండ నవాబు గారు ఇచ్చిన విజయ పతాకం ఎగురుతూ ఉండేది. ఆ గుమ్మాన్ని దాటి కోట భవనం చేరగానే 2 విభాగాల దివిటీలు వెలుగుతుండేవి. పహారాను దాటగానే 7 అంతస్తుల కోట భవనం కనిపించేది. కోటలోకి వెళ్ళగానే ఇనుప మెట్లు, గదులకు బర్మాటేకు, సీలింగు, వేసవిని చల్లగా మార్చే చల్లని గదిగా పిలిచే లక్కమేడ ఉండేది. ఊరంతరికి కనిపించే కోట గోపురం అక్కడి నుంచి తూర్పు వైపు చూస్తే ఉప్పాడు సముద్రం, దక్షిణాన సర్పవరం భావనారాయణని ఆలయ గోపురం కనిపిస్తూ ఉండేది. అదంతా చూసి కోట దిగి వస్తున్నప్పుడు వెండి స్తంభాల మీద వెండి రాజహంసలు నిలిచిన సింహాసనం ఉండేది.
అప్పట్లో ఊరు ప్రజల నమ్మక ద్రోహానికి విసిగి చెందిన రాజావారు మద్రాసులోని డెన్మోర్ గులాబీ మేడకు వెళ్లిపోవడంతో కోట లోపల భాగం పూజలు లేని మందిరంలో తయారైపోయింది. అంతటి ప్రసిద్ధమైన పిఠాపురం రాజుగారి కోట నేటి శిథిలమైపోయిన ఆనవాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకసారి ఈ కోట ఆనవాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి. పిఠాపురం మహారాజుకు సంబంధించిన కోట ఆనవాళ్ళు ఒకసారి చూడండి. అంటే దీనికి పైకి వెళ్ళడానికి కూడా అవకాశాలు లేవు. ప్రస్తుతం అయితే మొత్తం అంతా ఎవరు ఉండట్లేదు, ఇది శిథిలావస్థకు చేరుకుందని చెప్తున్నారు చాలామంది. చూసారు కదా, మీకు అక్కడ కోట కింద కనిపిస్తుంది కదండి, అది ఒకప్పుడు కోటకి సంబంధించిన ఆనవాళ్ళు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా దీన్ని రీమోడల్ చేసి ఈ విధంగా మార్చారన్నమాట. రాజుగారి కోట యాక్చువల్గా ఫ్రంట్ పార్ట్ మీకు చూపించడం జరిగింది, అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ అన్నమాట ఇది. అంటే ఇది చాలా ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది, అసలు కౌంట్ చేయలేమట. కానీ ఒకప్పుడు చాలా పెద్ద విస్తీర్ణంలో ఇక్కడ కోట ఉండేదట. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకోవడం వల్ల కొన్ని తొలగించేసి, అంటే అవతల వైపు ఒక లేఅవుట్ కింద చేశారు. మరి అంటే చాలా ఎకరాల విస్తీర్ణంలో ఒక లేఅవుట్ కింద చేశారు. ఈ మధ్యలో ప్లేస్ కూడా, ఈ చివరి ప్లేస్ కూడా అంటే శిథిలం చేసి కోటకు సంబంధించిన ఆనవాళ్ళు శిథిలం చేసి మామూలు భూస్థాపితం చేశారన్నమాట. ఒకప్పుడు ఇక్కడ కోట ఉంది అని చెప్పడానికి ఇవే నిదర్శనాలు అన్నమాట. ఎందుకు చూపిస్తున్నానంటే పిఠాపురం పేరు చెప్పగానే ఒకప్పుడు రాజవంశస్థులకు నిలయమని చెప్తూ ఉంటారు అందరూనే. అందుకే ఒకప్పుడు ఇక్కడ రాజవంశస్థులు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉండేమాట. అంతటి ప్రసిద్ధమైన రాజవంశస్థులు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఒకసారి చూపిస్తున్నాను. భారతదేశ చరిత్రలో పిఠాపురం అనేక సందర్భాల్లో ప్రస్తావించబడింది. ప్రసిద్ధి చెందిన రాజ్యాల్లో తనదైన ప్రత్యేక స్థానాన్ని పొందినట్లు తెలుస్తుంది. గోదావరి నదికి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతమంతా కళింగ రాజ్యంలో భాగంగా ఉండేది. గంగా నది నుండి కటకం వరకు ఉన్న ప్రాంతాన్ని ఉత్తర కళింగమని, కటకం నుండి మహేంద్ర పర్వతం వరకు ఉన్న ప్రాంతాన్ని మధ్య కళింగమని, మహేంద్ర పర్వతం నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రాంతాన్ని దక్షిణ కళింగమని పిలుస్తుంటారని వ్యాసుడు మార్కండేయ పురాణంలో రాశారు. సుదీర్ఘకాలం పాటు పిఠాపురం కళింగ రాజ్యంలో భాగంగా ఉండేది. వేంగి, రాయలసీమ ప్రాంతాలతో సంబంధం లేకుండానే ఇప్పటి వరకు లభించిన శాసనాల ప్రకారం పిఠాపురం కళింగానికి చెందిన ముఖ్య పట్టణాల్లో ప్రధానమైనదిగాను, కొన్ని సందర్భాల్లో రాజధానిగా ఉన్నట్లు తెలుస్తుంది. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో బౌద్ధారామాలు ఆనవాళ్లు నేటికి కనిపిస్తున్నాయి. కొడవలి బౌద్ధారామం నేటికి సజీవ చారిత్రక ఆధారంగా నిలిచి ఉంది. కేంద్ర పురావస్తు శాఖ వారు ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుని పరిశోధన చేస్తున్నారు. జల్లూరు, పాటితిమ్మాపురం, ఏవి మల్లారం, చిత్రాడ, చేబ్రోలు, భోగాపురం, వీరవాడ, కుమారపురాలలో బౌద్ధుల చరిత్రకు ఆనవాలున్నాయి. వివిధ సంస్థల పరిశోధనలో బౌద్ధ, జైన మతాల చరిత్ర, సంస్కృతుల గురించి అనేక ఆనవాలు వెలుగు చూశాయి. ఈ ఊళ్ళో చాలా పాతకాలం నాటి గ్రంథాలయం ఉందంటండి. ఆ గ్రంథాలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉందో చూద్దాం. ఎందుకంటే గ్రంథాలయం చాలా చదువుకున్న వాళ్ళు, చాలా పెద్ద వ్యక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళని అడిగి ఈ పిఠాపురం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామని ఈ లైబ్రరీకి రావడం జరిగింది. ఒకసారి ఈ లైబ్రరీ ఒకసారి చూడండి. శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం. నమస్తే అండి. ప్రస్తుతం పిఠాపురం అంటే ఒక హాట్ టాపిక్. ఈ ఊరు గురించి తెలుసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట. అసలు పిఠాపురం యొక్క హిస్టరీ మీ మాటల్లో మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకుందని మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరు సార్? నా పేరు కొండేపూడి శంకర్రావు. శ్రీ సూర్యరాయ గ్రంథాలయం యొక్క కార్యదర్శిగా ఉన్నాను. పిఠాపురంలోనే పుట్టాం, పిఠాపురంలోనే పెరిగాం. అంటే ఒక రకంగా పిఠాపురంలోనే పుట్టి పెరగడం అనేది చాలా అదృష్టంగా భావించి ఇక్కడే ఉంటున్నాం మేము. పిఠాపురం అనేది ఏంటంటే చారిత్రాత్మకంగా చాలా 2వ శతాబ్దం నుంచి కూడా
ఇది పట్టణం ఉన్నట్టుగా కూడా చరిత్ర చెబుతుంది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. గత చరిత్ర కూడా చాలా వైభవంగా కూడా ఇక్కడ నడిచింది. ఇది ఇక్కడ రాజవరం ఉండే ఇక్కడ పాలకులంతా కూడా అనేక దానాలు ధర్మాలు చేసి విద్యా వ్యవస్థలోని కూడా కళాకారులను తయారు చేయడంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పిఠాపురం ఇది. సంగీత సాహిత్య ఈ కళలన్నిటికీ కూడా పట్టుకొమ్మగా వెలజిల్లే పిఠాపురం పట్టణం సంగీత నిలయం అండి, సాహిత్యానికి నిలయం. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వీళ్ళంతా కూడా ఇక్కడ వారే. అది తర్వాత ఏమో వేణ చిట్టిబాబు గారు. ఓకే. తర్వాత ఏంటంటే వైణికులు రవీంద్రనాథ్ ఠాగూర్ వారు శాంతినికేతన్ కూడా తీసుకుని వెళ్ళారు ఆయన్ని. రాజావారి సంస్థానానికి రవీంద్రనాథ్ ఠాగూర్ రావడం, వారు టైంలోని వారు ఒక తంబూరా వాయిస్తే ప్రసిద్ధులు వారు. ఓకే సార్. వారిని శాంతినికేతన్ తీసుకెళ్ళి శాంతినికేతన్లో కూడా చాలా కాలం ఉంచడం జరిగింది. అలాంటి ప్రసిద్ధులైనటువంటి కళాకారులు అందరూ కూడా పిఠాపురానికి నిలయంగా ఉన్నారు. చాలా ప్రశాంతమైన ఆధ్యాత్మికమైన కేంద్రంగా ఈరోజు చాలా అభివృద్ధి అయింది. అది అభివృద్ధి అవుతుంది. ఇలాంటి తరుణంలో దీన్ని చారిత్రాత్మక కట్టడం కానీ తర్వాత ఏంటంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నేను నిర్మాణం చేస్తానని చెప్పేసి ఒక విజన నాయకుడు కూడా మాకు రావడం జరుగుతుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఆయన ప్రకటన చేశారు పిఠాపురంలో ఆయన పోటీ చేయడం ఆయన చాలా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పేసి వారు చెప్పడమే కాకుండా పిఠాపురంలో పోటీ చేసి వారు గెలవడం జరుగుతుంది. ఒక 2-3-4-5 రోజుల్లో మనకు ఫలితం వస్తుంది కాబట్టి అది కూడా పిఠాపురం ప్రజలు పిఠాపురం నియోజకవర్గం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అది ఇది ఒక పార్శ్వం అయితే పిఠాపురం అభివృద్ధి పదంలో పరిగెడుతున్న టైంలోనే మళ్ళా వారు రావడం, కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో కూడా ఆ విధంగానే అలాగా అపరిష్కృతంగా ఉండిపోవడం కూడా జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి. అయిన తర్వాత కూడా పిఠాపురం చరిత్ర పాత చరిత్ర ఏముందో ఆ గత చరిత్రను నిలబెట్టుకుంటూ కూడా ఘనమైన చరిత్రను ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం మంచి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంక రెండో విషయం ఏంటంటే కుక్కటేశ్వర స్వామి దేవస్థానం, మాధవస్వామి దేవస్థానం చాలా పురాతనమైనవి. వాటితో పాటు ఈ మధ్యకాలంలో గత 20 సంవత్సరాలుగా కూడా శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం ఎంతో అభివృద్ధి చెంది మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా విపరీతమైన భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క దర్శనానికి మనం తిరుపతి ఎలా వెళ్తామో ఆ విధంగా కూడా ఎప్పుడు కూడా ఇక్కడ భక్తుల సందర్భంతో ఉంటుంది. అది చాలా అభివృద్ధి చెందింది. అలాగే చుట్టుపక్కల కూడా చాలా దేవస్థానాలు కూడా రావడం జరిగింది, తర్వాత ఆశ్రమాలు రావడం జరిగింది. ఆ విధంగా కూడా దీనికి ఎప్పుడు ఉన్నటువంటి ప్రశాంతత పిఠాపురంలో ప్రశాంతత ఎప్పుడు చెడిపోలేదు, భవిష్యత్తులో కూడా చెడిపోదని చెప్పేసి కూడా చాలా నమ్మకంగా ఉండే వ్యక్తులు ఇక్కడ పిఠాపురంలో మేము. అలాగే చారిత్రాత్మకమైనటువంటి వాటిలో చెప్పుకోదగ్గది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరున్నటువంటి శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం లైబ్రరీ ఇది 1915లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అప్పటి నుంచి కూడా ఇది బ్రహ్మాండంగా విజయవంతంగా నడుస్తూ ఇంకా అలా అభివృద్ధి చెందుతుంది. అది ఇందులోనే తాళపత్ర గ్రంథాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చాలా విలువైన పుస్తకాలు సుమారుగా 2000 పుస్తకాల వరకు కూడా పాత పుస్తకాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అది దాన్ని ఇక్కడ ఆ విధంగా నడుపుతూ దీనికి ప్రశస్తి పోకూడదనే ఉద్దేశంతో మాలాంటి వాళ్ళం దీంట్లో ఆ టైం తీసుకుని దీన్ని నడపడం జరుగుతుంది. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైన గ్రంథాలయం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ గ్రంథాలయాల్లో 3 గ్రంథాలయాలకి ఇది 3వ గ్రంథాలయంగా చెప్పుకోవచ్చు. ఒకటి రాజమండ్రిలో ఉన్నట్టు గౌతమి గ్రంథాలయం, తర్వాత ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు వేటపాలెంలో ఉన్నట్టు ఒక గ్రంథాలయం, తర్వాత పిఠాపురంలో ఉన్నటువంటి సూర్య విద్యానంద గ్రంథాలయం రాష్ట్రంలో ప్రైవేట్ గ్రంథాలయాల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ గ్రంథాలయాలు. అయితే గ్రంథాలయ వ్యవస్థ వేరేది, ఇది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మీకు సామాజిక వర్గాల యొక్క అంటే ఇబ్బందులు కానీ తర్వాత వాళ్ళ మధ్యన మనస్పర్ధలు ఏర్పడడం కానీ ఎప్పుడు కూడా పిఠాపురంలో జరగదు. ఎందుకంటే అందరూ కూడా సోదరభావంతో పెద్దగా మనం చెప్పుకోదగ్గంత ఇబ్బందులు కానీ ఏమీ లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ చాలా సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలు చాలా ఎక్కువ ఇక్కడ. ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు చాలా తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కూడా పిఠాపురం అనగానే అంటే పిఠాపురం వాసిగా నేను గర్వంగా చెప్తాను, కానీ పిఠాపురం వచ్చిన వాళ్ళు కూడా ఓహో పిఠాపురం ఇలా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ ఫీల్ అయ్యే విధానంగానే ఇక్కడ ఉంటుంది. అది అందుచేత పిఠాపురానికి ఘనమైన చరిత్ర ఉంది. అదే చరిత్రని ఇది ఇంకా కొనసాగుతుందని చెప్పేసి వచ్చే ప్రభుత్వంలో కూడా ఇంటికి ఇంత నమ్మకంగా చెప్తున్నానంటే 2-3 సార్లు కూడా ఇక్కడ పాలనకు వచ్చే వ్యక్తి ఈ సంవత్సరం 2024 నుంచి గవర్నమెంట్ మారడం జరుగుతుంది. మార్పులో పిఠాపురం యొక్క ఈ యొక్క ప్రతిష్ట దేశవ్యాప్తంగా కూడా అత్యధిక మెజారిటీ తెచ్చి ఇక్కడ ప్రజాప్రతినిధి తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది కూడా ఈ పిఠాపురం చరిత్రకు మరో మైలురాయి అవుతుందండి. అందుచేత ఇది గర్వంగా చెప్పుకుంటూ పిఠాపురంలో పుట్టడం పిఠాపురంలో పెరగడం
పిఠాపురంలో ఎవరైనా రావడం అతిథుల్ని మర్యాద చేయడం కూడా మేము గర్వంగా ఫీల్ అవుతూ ఇది పిఠాపురానికి ఒక మంచి రోజులు వస్తున్నాయని భావిస్తూ కూడా ఇంకా మీకు చరిత్ర కావాలంటే తవ్విగొల్లి చరిత్ర పిఠాపురంలో తవ్విగొల్లి చరిత్రే కాబట్టి ఇక్కడ మిగతా అన్నిటిని కూడా మీరు కవర్ చేసుకుంటూ చక్కగా పిఠాపురం చరిత్రని మీరు భారతదేశం అంతా తెలియజేయాలని చెప్పేసి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. పిఠాపురం గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు చెప్పడం జరిగింది. ఇప్పటికే కొంతవరకు అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది పిఠాపురం. భవిష్యత్తులో కూడా ఇంకా ప్రగతి పదంలో దూసుకుపోతుందని మేమందరం ఆశిస్తున్నామండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. నమస్కారం. పిఠాపురం అనే ఊరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం అమ్మవారు ఇక్కడ 10వ శక్తిపీఠంగా వెలిసి ఉన్నారన్నమాట. ఈ అమ్మవారి యొక్క హిస్టరీ ఇక్కడ గురువు గారు ఉంటారు, ఆయన అడిగి కొన్ని మాటలు తెలుసుకోవచ్చండి. ఇదే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన 10వ శక్తిపీఠం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఈ పిఠాపురం ఊరు చెప్పగానే అందరూ అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారి గురించి చాలామంది చెప్తున్నారు. అసలు ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారైన ఈవిడి గురించి కొన్ని విషయాలు చెప్తారు. మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరు సార్? జయవస్తు. నా పేరు రామకృష్ణ అండి. నేను బేసికల్గా ప్రవచనకర్తని. చాలా వందల ప్రవచనాలు చెప్పాను. చాలా కాలం ఉద్యోగం చేసిన తర్వాత అమ్మవారి సంకల్పం ఏంటో తెలియదు కానీ దరిదాపు ఒక 6 సంవత్సరాలుగా అమ్మవారి దగ్గరే ఒక అర్చకుడుగా ఉండిపోవడం జరిగింది. ముఖ్యంగా అసలు అష్టాదశ శక్తి పీఠాలు ఏమిటి అని ప్రశ్న మీరు అడిగారు. భూమి మీద వెలిసినటువంటి అత్యంత పురాతనమైనటువంటి 18 శక్తి కేంద్రాలలో ఇది ఒకటి. పౌరాణిక నేపథ్యం చూసుకుంటే పార్వతీదేవి కంటే కూడా ముందు ఆవిడ మొదటి రూపమైనటువంటి సతీదేవి ఆ దక్ష ప్రజాపతి కూతురుగా ఉద్భవించింది. ఆ దక్ష ప్రజాపతి గొప్ప యజ్ఞం చేసి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని పిలిచి పరమేశ్వరుని ఆమె జగన్మాతని పిలవడం మానేశారు. పుట్టింట్లు కదా, ఎంత జగన్మాత అయినా పుట్టింట్లు మీద ఆశ ఉంటుంది. మా నాన్న పిలవాలా, నేను వెళ్ళొద్దా అంటే పరమేశ్వరుడు వద్దని చెప్పినా కాదని ఆవిడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆవిడ్ని అవమానించాడు. ఎందుకు వచ్చావు, నువ్వు పిలవందే ఎందుకు వచ్చావు, గుమ్మం బయట ఉండు, మీరు ఇంటింటికి తిరిగి దండుకోవడమే కదా అని పరమేశ్వరుని నిందించాడు. ఎప్పుడైతే తన భర్తని అవమానించాడో ఇంకా నా శరీరం మైలపడిపోయింది, ఈ శరీరం నాకు వద్దు, నేను మళ్ళీ పార్వతీదేవిగా ఉద్భవిస్తాను తప్పించి ఈ శరీరం నాకు వద్దు అని చెప్పి ఆవిడ అగ్నిహోత్రుణ్ణి సృష్టించి ఆ అగ్నిలోనే ఆహుతైపోయింది. తర్వాత వీరభద్రుడు ఉద్భవించడం జరిగింది. దక్షయజ్ఞ నాశనం చేసి ఆ వీరభద్రుడు తలను ఖండించాడు. తర్వాత మరి నాయకుడు లేని ప్రపంచాన్ని ఎవరో నాయకుడు ఉండాలి కదా, యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉంటారో ఆయన్ని మళ్ళీ ఆయన బుద్ధి మంచి బుద్ధితో బతికించాలంటే మేకతాలను అతికించారు. అందుకే నిజం కొమ్ములు వచ్చాయని చెప్పాను చూసారు. అక్కడికి ఆ కథ అలా వెళితే మా అమ్మవారి యొక్క శరీరాన్ని అగ్ని ఎక్కడెక్కడ దహించగలదు. ఆవిడ శరీరంగానే ఉండిపోయింది. పరమేశ్వరుడు ఆవిడ శరీరాన్ని వదలలేదు. ఆ శరీరాన్ని తీసుకునే ప్రళయనాక్షం చేస్తుంటే సృష్టి ఈవిడ శరీరాన్ని ఆయన నుంచి దూరం చేస్తే కానీ ఆయన సృష్టి కార్యంలో పడడని అంతటి సమర్థత ఉన్నవాడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఆయన కూడా అమ్మవారి రూపం. నారాయణులు అంటే ఏక కణ బిందువు నుంచి పుట్టిన వాళ్ళు. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య చెల్లి అన్న, అక్క తమ్ముడు అన్న ఆయన ఆవిడ స్వరూపం కాబట్టి అంత సమర్థుడు కాబట్టి ఆ శరీరాన్ని 18 రూపాలుగా విభజించడం జరిగింది. ఆ 18 చోట్ల 18 శక్తి కేంద్రాలుగా ఏర్పడడం జరిగింది. ఈ సమస్త జగత్తుని నడిపేటువంటి శక్తి స్వరూపమే ఆవిడ. ఆ శక్తి వల్లే సృష్టి నడుస్తోంది. 10వ పీఠం సంఖ్యాపరంగా మధ్యది, శరీర భాగాల పరంగా కూడా మధ్యది. కేంద్ర నాడీ మండలం ఇక్కడ ఉంటుంది. మీకు సైంటిఫిక్గా చూసినా మీకు చేతికి ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ అనస్థీషియా ఇస్తాడు. అలానే కుండలిని స్థానం ఇక్కడ ఉంటుంది. శరీర భాగాలలో మధ్యది. సంఖ్యాపరంగా 18లో 10 మధ్యది. అలాగే జియోలాజికల్ ఆర్డర్ ప్రకారం కూడా మధ్యది. ఇంత విశిష్టమైనటువంటి ఆలయం. అలాగే ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ ప్రకారం కూడా చెక్కతో చేసిన విగ్రహం అండి. ఆ విగ్రహం పైన వెండి తొడుగు వేశారు. మూల విగ్రహం పక్కన ఉన్న విగ్రహం. ఈ అమ్మవారిని మళ్ళీ పెట్టారు రూపక విగ్రహంగా. ఆ విగ్రహం బాగా
చీకిపోయినందువల్ల ఈ మధ్య ఒక మహానుభావులు వెండి కవచం వేయడం జరిగింది. బేసికల్గా చెక్కతో చేసినటువంటి రూపం. ఇక్కడే కాదు, మీకు కంచి అత్తివరదరాజస్వామి, పూరి, వాడపల్లి, తొలి తిరుపతి ఇవన్నీ కూడా చెక్కవే ఉంటాయి. ముందు చెక్క విగ్రహాలే ఉండవు, రాతి విగ్రహాలు ఉండవు కాదు. ఓ స్థపతి అంటే ఈ విశ్వబ్రహ్మల్లో నిర్మాణకర్తలని స్థపతులు అంటారు. అడవిల్లోకి వెళ్తే కొన్ని సంవత్సరాలు అడవిల్లో గాలించి ఆ వృక్షాలు అన్వేషించి ఆ వృక్షంగా ఉండగా ఒక విగ్రహంగా చెక్కేవారు. ఇదివరకు అలాగే ఉండేది. ముందు రాతి విగ్రహాలు లేవు. రాతి విగ్రహాలు ఎప్పుడు వచ్చాయి? బయట మతస్థులు దండయాత్రలో వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారని చెప్పి చక్ర విగ్రహం స్థానే రాతి విగ్రహానికి మారారు. అది కూడా జీవశిలలు వెతికి ఒక విగ్రహాన్ని ఔరంగాబాద్లో ఎక్కడో ఏదో రకంగా పగలగొట్టాలని ఏడాది కొట్టినా ఇంత ముక్క కూడా విరక్కొట్టలేకపోయారట. అంటే అంత స్ట్రాంగ్గా చేసేవారు. ఏవైనా ఆ విగ్రహం అంత ప్రాచీనమైనది, వేల సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఊరుకు కూడా ఈ ఆలయాన్ని బట్టే పీఠ భాగం కాబట్టి పీఠికాపురము అని పేరు వచ్చింది. కాలక్రమేణా పీఠాపురంగా రూపాంతరం చెందింది. బాగా పాత చరిత్రలో యాజ్ ఫర్ మోడర్న్ హిస్టరీ క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం అంటే దాదాపు 2800 3000 సంవత్సరాల క్రితం పిష్టపురము అనేటట్టు చరిత్ర ఉంది. పిష్టపురము పృష్ఠభాగము పడ్డ ప్రదేశం కాబట్టి పిష్టపురము అనడం జరిగింది. పృష్ఠభాగము అంటే కూర్చునే స్థానం. దాన్ని బట్టి ఈ పిష్టపురం అని పేరు రావడం జరిగింది. ఈ ఊరికి వచ్చిన నామాలన్నీ కూడా ఈ ఆలయాన్ని బేస్ చేస్తే కొంతకాలం పురుహూతికాపురము అనేవారట. ఏదైనా ఈ ఆలయాన్ని బట్టే 18 శక్తిపీఠాలలో కూడా ఒక శక్తిపీఠాన్ని బట్టి ఆ ఊరికి పేరు వచ్చింది కూడా ఇదే. అలాంటి ఈ ఆలయాన్ని చారిత్రక ఆధారాల ప్రకారం, పౌరాణిక నేపథ్య ప్రకారం, ఆర్కియాలజికల్ గైడ్లైన్స్ ప్రకారం అంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని మరి 500 ఏళ్ల క్రితం ఏమైనా దండయాత్రల వల్ల కూలగొట్టేశారా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయింది లేదు. కానీ ఆలయం కూలగొట్టబడి ఆ ప్రధాన విగ్రహం కూడా భూస్థాపితం అయిపోతే సుమారుగా ఒక 300 ఏళ్ళు అలా భూమిలోనే ఉండిపోయింది. ఏదైనా దండయాత్రలు చేసిన వాళ్ళు ఏ నూతిలోనైనా పడసేస్తారా, లేకపోతే వాళ్ళు ఏదైనా చేస్తారని మన వాళ్ళు దాచిపెట్టారో తెలియదు. కానీ సుమారు 300 సంవత్సరాలు ఉన్న తర్వాత 18వ శతాబ్ది ఆ కాలంలో మళ్ళీ వెలికి తీశారు. మరి ఏ రకంగా వెలికి తీశారో తెలియదు. ఎవరో మహానుభావుడు సన్యాస రూపంలో వచ్చి తీజండి అని చెప్తే చెప్పారో, లేకపోతే రాజాగారి కల్లో ఆవిడ కనిపిస్తే చెప్పారో తెలియదు. కానీ తీసి చాలా ప్రయత్నాలు చేశారు అంత ఆలయం నిర్మాణం చెయ్యాలని. ఎందుకో ఎన్ని ప్రయత్నాలు చేసినా నిర్మాణం జరగలేదు. శక్తిపీఠం అవడం వల్ల అయితేనేమి, ఆ పీఠ భాగము అన్నది కూడా బహిర్గత ప్రదేశం కాకపోవడం వల్లనైతేనేమి, లేకపోతే ఒకసారి కోలుకొట్టేసిన చోటు ఇంకా మళ్ళీ కట్టడం ఇష్టం లేకనైతేనేమి, రకరకాల కారణాలు. యాక్చువల్గా అంటే శక్తిపీఠం అంటే మేము చాలా బాగా ఊహించామండి. అంటే చాలా పెద్ద టెంపుల్ ఉంటుందని. కానీ ఈ ఆలయానికి వచ్చిన తర్వాత అమ్మవారి రూపం అయితే నిజ దర్శనం కనిపిస్తుంది, కానీ టెంపుల్ చిన్నగా ఉందని మాకు అనిపిస్తుంది. అది సందేహం కరెక్టే. ఇక్కడ కాదు, చాలా శక్తిపీఠాలలో చిన్న ఆలయాలే ఉంటాయి. రీకన్స్ట్రక్ట్ చెయ్యలేకపోయారు. గయలో ఇంతకంటే చిన్నది ఉంటుంది, ప్రయాగలో చిన్నది ఉంటుంది, వారణాసిలో చిన్నది ఉంటుంది. చాలా చోట్ల భవ్య మందిర నిర్మాణాలు జరగనప్పటికీ ఆ ఉన్న స్థల విశిష్టత అలాంటిది. మన కళ్ళెదురుగుండా చూసాం అయోధ్య, కాశీ లాంటి ఆలయాలు ఈ మధ్య కాలంలో పునర్నిర్మాణం చేయడం జరిగింది. అటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టలేకపోయారు. ఎందుకో తెలియదు. అల్టిమేట్గా ఆవిడ సంకల్పం లేదు. పిఠాపురం శిష్టికరణాల వీధిలో పాత బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆలయం. ఎందుకంటే వేరే చోట కూడా నిర్మించారు. అందుకు ప్రత్యేకించి నేను దీన్ని మెన్షన్ చేసి చెప్తాను. పాత బస్టాండ్ వద్ద శిష్టికరణాల వీధిలో ఉన్నటువంటి ఈ పాత ఆలయం గురించి లోకల్గా ఎవరిని అడిగినా చెప్తారు మీకు దీని విశిష్టత గురించి. ఈ ఆలయం గురించి చెప్తున్నారు. అదే 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 చాలా విశిష్టత. కానీ ఎందుకంటే జనాల్లోకి వెళ్ళక ఈ ఆలయం గురించి తెలియటం లేదు. ధర్మబద్ధమైనటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. ధర్మబద్ధమైన ఆ శక్తి ఇక్కడ ఉంది. ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి స్థానం ఇది. తప్పకుండా పిఠాపురం పాత బస్టాండ్లో ఉన్నటువంటి ఈ పాత శక్తిపీఠ పురుహూతికామవారిని దర్శించుకుని ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో పురుహూతికామాత్రే నమః. మనం నేషనల్ హైవేలో ఉన్నామన్నమాట. అంటే కత్తిపూడి టు కాకినాడ వెళ్ళే హైవేలో ఉన్నాం. ఈ హైవే పక్కనే ఇక్కడ పిఠాపురం అనే ఊరు చూడడానికి వచ్చాం కదా.
ఈ ఊరికి సంబంధించిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఒకసారి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ హైవే పక్కనే ఉంటుంది అన్నమాట. దాని పక్కనే కొంచెం ముందుకెళ్తే కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. అంటే ఇది నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. కత్తిపూడి టు కాకినాడ హైవే పక్కనే ఉంటుంది అన్నమాట. ఆ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ కూడా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దాం. అలాగే దాని ఒక ఆపోజిట్లోనే ఇక్కడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఉంది. అంటే ఎండిఓ ఆఫీస్ మాట, పిఠాపురం మండలానికి సంబంధించిన ఎండిఓ ఆఫీస్ మాట ఆ దగ్గరలో ఉందా, ఇది కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. యాక్చువల్గా పిఠాపురం అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్న ఒక మండల కేంద్రం అన్నమాట. ఇంకా భవిష్యత్ ఇంకా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని మనం అందరం కోరుకుందాం. ఇది నేషనల్ హైవే దగ్గర ఉండే ప్లేస్ ఇది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఊరు ఏ విధంగా ఉందో చూడవచ్చు. పిఠాపురం అనే ఊరు వచ్చి చాలా పేరున్న ఊరు మాట. ఎందుకంటే చారిత్రాత్మకంగా చాలా పేరున్న ఊరు. అలాగే ఈ ఎక్కువగా టెంపుల్స్ ఉన్న ఊరు కూడా ఈ పిఠాపురమే. ఎందుకంటే చాలా టెంపుల్స్ అయితే ఈ ఊళ్ళో ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదండి. ఈ కోనేరు మాధవ స్వామి టెంపుల్కి సంబంధించిన కోనేరు మాట. ఎందుకంటే పురాతన కాలం నాటి రాతి కట్టుబడి మధ్యలో రాతి స్తంభాలతో ఒక నిర్మాణం అయితే ఉంది. మధ్యలో ఒక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అంటే చెరువు మధ్యలో ఇటువంటి విగ్రహం ఉందంటే ఇది చాలా అంటే పురాతన కాలం నాటి ఊరని చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి మాధవ స్వామివారి ఆలయం. యాక్చువల్గా ఇటువంటి ఆలయాలు అరుదుగా కనిపిస్తాయంటండి. మన భారతదేశంలోనే 5 మాధవ స్వామివారి ఆలయాలు ఉన్నాయంట. అందులో ఒకటి కుంతి మాధవ స్వామివారి ఆలయం వచ్చి ఇక్కడ పిఠాపురంలో ఉందంటండి. ఒకసారి ఈ పిఠాపురంలో అంటే భారతదేశంలోనే ఉన్న 5 మాధవ స్వామి ఆలయాల్లో ఒక ఆలయం అటుది. అసలు ఏ విధంగా ఉంటుంది ఈ ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఇక్కడ శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయం వచ్చి పిఠాపురం. అలాగే శ్రీ బిందు మాధవ స్వామివారి ఆలయం వచ్చి కాశీలో ఉందంటండి. అలాగే శ్రీ వేణు మాధవ స్వామివారి ఆలయం అయితే ప్రయాగలో ఉందంటండి. అలాగే శ్రీ సేతు మాధవ స్వామివారి ఆలయం రామేశ్వరంలో ఉందంట. అలాగే శ్రీ సుందర మాధవ స్వామివారి ఆలయం అయితే కేరళలో ఉందంట. అంటే మన దేశంలోని 5 మాధవ స్వామివారి ఆలయాల్లో ఒక ఈ ఆలయం మట్టిది. అంత పవిత్రమైన ఆలయం మట్టిది. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉందో చూద్దామండి. నమస్తే గురుగారు.
అసలు పిఠాపురం అంటేనే ఒకప్పుడు రాజవంశస్థులకు పెట్టింది పేరు అని చెప్తున్నారు. ఎవరెవరు పరిపాలించారు, మాకు ఈ పిఠాపురం గురించి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు సార్? నా పేరు బాలిపల్లి సూర్యనారాయణ. పిఠాపురం ఇస్టేటు నైజాం నవాబు గారు ఉచితంగా ఇచ్చారు ఆ రోజుల్లో. అంటే మీరు ఈ సినిమా చూసారా ఉప్పిన, అందులో రాయణం గారి అనే పదం వాడతాడు. అయింది ఈ పిఠాపురం. ఆ తర్వాత గంగాధర రామారావు, ఆ తర్వాత సూర్యారావు బహదూర్, వీళ్ళందరూ ఇలా వెలందొరలు. వెలమదొరలు పిఠాపురాన్ని పరిపాలించిన రాజుల పేర్లు వెలమదొరలు. వెలందొరలు అంటే బొబ్బిలి వారు ఉన్నారు కదా, ఓకే. బొబ్బిలి ఇది ఒకటే, బొబ్బిలి రాజవంశస్థులు వీళ్ళు ఒకటే మాట. అందులో మొదటి వారి పేరు ఐడియా ఉంది? రాయణం గారు. రాయణం గారు అంటే ఉప్పిన సినిమాలో రాయణం గారు. రాయణం గారి పేరు ఆయనది కొత్తపల్లి డైరెక్టర్ గారిది. ఓకే అండి, ఓకే. సినిమాలో రాయణం గారు నేను ఫోటోలు వాడతాడు. అవునండి, అవునవును. మొత్తం ఆయన వెలందొరలు. ఓకే. ఆయన వెలందొరలు అవడం వల్ల, లవ్ చేయడం వల్ల ఉపయోగించారన్నమాట పిఠాపురం మహారాజులు. అదండి. ఓకే, అర్థమైంది సార్. చెప్పడానికి ఏముందండి, ఇవే గంగాధర రామారావు. గంగాధర రామారావు గారు ఈయన తండ్రి గారు సూర్యారావు బహదూర్ గారు. ఓకే సార్. ఆయన కుమారుడు నానుజీ రామరత్న కుమార్ అని అన్నాడండి. ఓకే అండి, ఓకే. అంటే 500 ఎకరం బ్రహ్మ సమాజం ఉంది కదా, రాజా రామ్మోహన్ రావు నిర్మాణం. బ్రహ్మ సమాజం అని సంస్థను స్థాపించారు రాజా రామ్మోహన్ రావు గారు. తీసుకున్నారు, వీళ్ళ తాతయ్య గారు తీసుకుని ఉచిత విద్య, ఉచిత భోజనం, ఎన్ని రోజుకి 250 మందికి ఉచితంగా భోజనం పెట్టి బ్రహ్మ సమాజంలో విద్య నేర్చుకునేలా. వాళ్ళు మనకి ఒక ఆయన అంబాసిడర్ అయ్యాడు. ఓకే సార్. ఇక్కడ చదువుకుని ఒకడు ఆర్డీఓ అయ్యాడు. ఓకే అండి, ఓకే. ఇవన్నీ జరిగాయి. ఆ సంస్థకి 520 ఎకరాలు పిఠాపురం రాజు గారు రాసిచ్చారండి బ్రహ్మ సమాజానికి. ఉందా సార్ ఇక్కడ సంస్థ? ఉందండి, అక్కడ తొండంగి మండలంలో ఇచ్చారండి ల్యాండ్స్ 520 ఎకరాలు. ఓకే. నిత్యాన్నదానానికి. సార్ ఇప్పుడు రాజవంశస్థుల కాలం నాటి ఆనవాళ్ళు మనకు ఉన్నాయా? లేవండి, అన్ని పోయి శిథిలాలు అయిపోయి. ఉన్నారా సార్ ఇక్కడ? ఉన్నారండి. ఉన్నారా పిఠాపురం మహారాజులు ఇక్కడ? ఒక ఆయన ఉన్నాడు. లాస్ట్ వచ్చేటప్పటికి అలా అయిపోయింది పిఠాపురం మహారాజు. పిఠాపురం మహారాజు గారి ఎస్టేట్. సరే, బెంగళూరులో యాక్చువల్ గా మాకు వేలంగి అని ఒక ఊరు వెళ్ళామండి కాకినాడ దగ్గరలో. వేలంగి ఉందండి. అక్కడ ఊరంతా జమీందారులే అని విన్నాం. వీళ్ళందరూ పిఠాపురం మహారాజుల ఆధీనంలో ఉండేవారట. అంటే ఇవి చుట్టుపక్కల జమీందారులు అందరూ వీళ్ళ ఆధీనంలో అప్పటి రోజుల్లో. అలాగే వేలంగి, కోరంగి, కాకినాడ అంతా పిఠాపురాజు గారిది. కాకినాడ పిఆర్ కాలేజీ, రంగారాయ మెడికల్ కాలేజీ, పిఆర్జీసీ కాలేజీ. సరే, అప్పుడు ఆయన పల్లపురాజు గారి మీద పోటీ చేశారు. ఈయన లిబర్టీ పార్టీ ఆయన కాంగ్రెస్. ఈ రాజధాని సొమ్ము తీసి ఆ రాజుకు ఓట్లు వేశారు. ఇప్పుడు పల్మరాజు గ్రాండ్ ఫాదర్ పల్మరాజుకి వేశారు. అప్పటి నుంచి ఆయనకి చిరాకు వచ్చి మద్రాసు వెళ్ళిపోయాడు. మద్రాసులో కూడా పిఠాపురం నగర్ అనే ఒక వీధి ఉంటుంది. మద్రాసు కాశీలో కూడా ఒక వీధి ఉంటుంది. అంటే రాజవంశస్థులకి పెట్టింది పేరు మన పిఠాపురం. ఒకప్పుడు పరిపాలన చేసేవాళ్ళు. ఇక్కడ తోట అంతమైపోయింది సార్. ఇక్కడ అయిపోయిందండి, ఇక్కడ తోట అయిపోయింది. అయితే మరి ఇక్కడ వైస్ ఛాన్సలర్ చేశాడు కదా బరోడా, ఎంఆర్ అప్పారావు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశాడు. ఆయన మిస్సెస్ పిఠాపురాజు గారు అమ్మాయి సీతాదేవి గారని. ఇప్పుడు వాళ్ళ ఫోటోలు అవి మనకి సేకరించాలంటే ఎక్కడ? కోట సగభాగం అయిపోయిందండి. ఇంకో సగభాగం ఆదిత్య కాలేజ్ అండి, శాస్త్రారెడ్డి గారి. అక్కడ రాజా గారి స్టాచ్యూ ఉంటుంది. రాజా రాహుబుజూర్ అదండి, రాజా బహదూర్ గారు అండి. ఆయన విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. ఆయన చాలా విద్యా సంస్థ అండి. ఆయనేనండి రాజా బహదూర్ గారు. ఆయన ఎక్కువ విద్యా సంస్థలు చేశారండి. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్ చేశారు. అంటే ఇక్కడ విరోధం అంటే ఓటింగ్ సరళిలో మనసు తాపొందింది మద్రాసు వెళ్ళిపోయారు లాస్ట్ లో. అది ఓకే. పురోహితగా పీఠం అసలు పేరు, అమ్మవారి పేరే ఈ ఊరికి గ్రామం పేరు. అది పూర్వం అయితే పండితాధ్యాపురం, పూర్వం పండితాధ్యాపురం. సరే, వీణ సంగీతానికి కూడా పెట్టింది పేరు అంట కదా. వీణ తయారు కూడా ఇక్కడ ఉందండి. ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు అక్కడ ఎదుర ఆపేయారు అనుకోండి, వాళ్ళ వంశీకులు ఉన్నారా? వీణ వైద్యానికి పెట్టిన పేరండి. ఆయన వైద్యం విదేశాలు కూడా వెళ్ళి వీణ వాయించేవారండి. మీ ఊళ్ళో చాలా మంచి మంచి ప్రత్యేకతలన్నీ మీ ఊళ్ళో ఉన్నాయండి, అన్ని రంగాలను ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సార్. ఒకప్పుడు ఈ పిఠాపురం అనే ఊరిని కొంతమంది రాజవంశస్థులు పరిపాలించారని మీ మాటల్లో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.
పిఠాపురం అనగానే చాలా పవిత్రమైన దేవస్థానాలు ఇక్కడ ఉన్నాయి. అలాంటిది ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి టెంపుల్ కూడా ఇక్కడ ఉందన్నమాట. యాక్చువల్గా ఈ టెంపుల్కి ఒక పారాయణం అనేది ఉంటుంది, అది 7 days ఉంటుంది కోసం. యాక్చువల్గా ఇక్కడ అంటే ఆ 7 days కూడా ఇక్కడ ఫుడ్ అలాగే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఫ్రీగా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలామంది వేరే స్టేట్ వాళ్ళు ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు అన్నమాట. అంటే దీని యొక్క హిస్టరీ పూర్తిగా నాకు తెలియదు, కానీ టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది. చాలామంది పిఠాపురం అని చెప్పగానే శ్రీపాద వల్లభ సంస్థానం గురించి అందరూ చెప్తున్నారు అన్నమాట. ఒకసారి ఈ ఆలయ ప్రాంగణం అయితే ఒకసారి చూడవచ్చు ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ ఒక టెంపుల్, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి చాలా కొబ్బరికాయలు కట్టి ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ మనకి ఒక టెంపుల్ అయితే ఉంది. ప్రస్తుతం అయితే గుడి క్లోజ్లో ఉంది. యాక్చువల్గా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు మనం. పిఠాపురం ఊరి పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది శ్రీ కుక్కటేశ్వర స్వామివారి ఆలయం. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారు పురీతిగా దేవి రూపంలో కొలువై ఉన్నారన్నమాట. అసలు ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం అలాగే కుక్కటేశ్వర స్వామివారి ఆలయం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దామండి. ఈ ఊరికి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద ఆర్చ్ అయితే ఉంటుంది. పక్కనే కుక్కటేశ్వర స్వామివారి ఆలయం ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ కుక్కటేశ్వర స్వామివారి ఆలయం ప్రధాన గాలిగోపురం దాటి ముందుకు వచ్చిన తర్వాత ఈ గాలిగోపురానికి ఎదురుకాకుండానే శివుని విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కుక్కటేశ్వర స్వామివారి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. అలాగే దీని పక్కనే ఒక కోనేరు అయితే ఉందండి. ఎంత అద్భుతంగా ఉందంటే చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎంత అద్భుతమైన ఆలయం ఉందని చాలా మంది తెలియకపోవచ్చు. నేను కూడా అంటే ఫస్ట్ టైం మాట రావడం ఈ ఆలయం. కోనేరు మధ్యలోనే ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. అసలు గయా మహాత్మా దృశ్య మహానిర్మాణం అని ఉంది అక్కడ. ఒకసారి ఆ విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ కోనేరు ఏ విధంగా ఉంది చూద్దాం. నమస్తే అండి. మేము కుక్కటేశ్వర స్వామివారి టెంపుల్కి వచ్చాం పిఠాపురంలో. చాలా అద్భుతంగా అయితే ఇక్కడ ఉంది. మ్యామ్, మీరు మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు మీనా, బెంగళూరు నుంచి వచ్చాం. బెంగళూరు నుంచి ఇంత దూరం బాగానే వచ్చేసారండి మీరు. మీకు తెలుసా ఇక్కడ ఫేమస్ అని, లేకపోతే ఎవరైనా చెప్పారా? నేను యాక్చువల్లీ అన్ని శక్తి పీఠాలు దర్శించుకుంటున్నాను అనమాట. ఓకే. అందులో భాగంగా అమ్మవారి దగ్గరికి వచ్చాను. ఓకే. ఒకసారి అయ్యగారిని కూడా పలకరించేసి వెళ్దాం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం తప్పనిసరిగా చూడాలని మీరు రావడం జరిగింది. ఎలా అనిపించింది మీకు ఈ టెంపుల్ చూస్తే? చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్రసాదం అయితే ఇంకా బాగుంది. కాకపోతే ఎండల్లోనే కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ వెరీ బ్లెస్డ్ టు బీ హియర్. సమ్మర్ కాబట్టి ఇలా ఉంటుందండి. మిగతా సీజన్లో అయితే చాలా బాగుంటుంది ఈ ఏరియా అయితే. ఓకే. ఇంకేమేమి టెంపుల్ చూసారు మేడం దగ్గరలో మీరు? మేము ఆల్మోస్ట్ అన్ని శక్తి పీఠాలు చూసామండి. అక్కడ పాకిస్తాన్ ఆ సైడ్ అవి మన అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళలేదు. ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని వెళ్ళాము. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాను. ఓకే. సో చాలా బాగుంది. బ్లెస్డ్.
థ్యాంక్ యూ అండి. మా దగ్గరలోనే అంతర్వేది అని ఉంటుంది, గోదావరి ఎవరు ఆ సముద్రంలో కలిసే ప్లేస్ ఉంటుంది అన్నమాట. అక్కడ కూడా వీలైతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ, చాలా ఫేమస్ అన్నమాట అక్కడ కూడా. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ట్రై చేస్తాను ఈసారి. సెలవులు అయిపోయాయి, ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. మేడం మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫా? ఓకే అండి. చూసారు కదా, బెంగళూరు నుంచి మన ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం అనే విలేజ్ రావడం జరిగింది. ఈ పిఠాపురంలో 10వ శక్తిపీఠమైన అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా బాగుందని చెప్తున్నారు. ఇలాగే చాలా వేరే స్టేట్స్ వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంగానే కాదు, మిగతా ప్లేస్లో చాలా అద్భుతమైన దేవాలయాలు ఉంటాయి. ఇవన్నీ తప్పక దర్శిస్తారని మనం అందరూ ఆశిద్దామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కుకుటేశ్వర స్వామి ఇక్కడ ఆవిర్భవించడానికి అనేక ఇతివృత్తాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా గయాసురుడు తపస్సు చేసి ఇంద్రపదవిని పొందాడు. జన్మత రాక్షసుడైన గయాసురుడు తన తపోయాగాది క్రతువులలో శుక్రాచార్యునిల దాన ధర్మ గుణాలందు బలిచక్రవర్తుల సత్కర్మలను ఆచరిస్తూ దేవతల నుండి అనేక వరాలు పొందాడు. దేవతలకు చెందవలసిన హవిస్సులను గయాసురుడు తన సత్కర్మల వలన స్వీకరిస్తున్నాడు. కానీ ఇది దేవతలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. వారు త్రిమూర్తుల వద్దకు వెళ్లి రాజ్యంలో కరువు ఏర్పడిందని, దానికి కారణం గయాసురుడు అనే రాక్షసుడు హవిన్సులు పొందడమే అని, కావున వాని నుండి ఇంద్రపదవి తిరిగి దేవతలకు పొందాలని విన్నవించుకున్నారు. దేవతలు తొలుత బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి గయాసురుని వల్ల దేవతలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఆలయం లోపలికి వచ్చిన తర్వాత చాలా మంది భక్తులు రద్దీ ఎక్కువగా ఉందండి. అంటే ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం కాబట్టి చాలా మంది భక్తులు, అంటే చాలా రాష్ట్రాల నుంచి చాలా జిల్లాల నుంచి ఈ ప్రాంతానికి చాలా భక్తులు వస్తున్నారన్నమాట. అసలు ఈ లోపల ప్రాంగణంలో చాలా ఆలయాలు అయితే ఉన్నాయి, అవన్నీ చెప్పడం కష్టం కాబట్టి ఒకసారి ఇక్కడ ఉండే లోపల గర్భగుడి దగ్గరలో ఉండే ఆలయాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూపిద్దామండి. బ్రహ్మదేవుడు దానికి గయాసుడు ఎన్నో వరాలు పొందిన అతి సంపన్నుడు సత్యసంధుడు కనుక తానొక్కడనే ఏమి చేయలేనని శ్రీ మహావిష్ణువు పరమశివుల సహకారంతో గయాసురు సంహారం చేస్తానని తెలిపాడు. దేవతలంతా శ్రీ మహావిష్ణువు పరమశివుల వద్దకు వెళ్లి విషయాన్ని వివరించగా త్రిమూర్తులు ముగ్గురు కలిసి గయాసురుని సంహరించేందుకు పథకాన్ని నిరసించారు. త్రిమూర్తులు బ్రాహ్మణ వేషధారణలై గయాసురుని దగ్గరికి వచ్చి తాము చేసే యజ్ఞానికి అతని సహాయాన్ని కోరారు. అతను తన సత్కర్మల వలన వచ్చింది త్రిమూర్తులే అని గ్రహించాడు. ఏమాత్రం సందేహించకుండా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. దానికి వారు సంతోషించి దానోత్తమ లోక కళ్యాణార్థం మేము ముగ్గురం ఒక యజ్ఞం చేయదలిసాము, అందుకు తగిన పవిత్ర స్థలము భూతలమంతా వెతికి విఫలమయ్యాము. సత్కర్మలు ఆచరించేవాడమని సత్యచంద్రుడు అయిన ఈ దేహం తగిన స్థలమని గ్రహించాము. మేము నిర్వహించే యజ్ఞం నుండి వచ్చే తీవ్రమైన వేడి భరించగల శక్తి నీకు మాత్రమే ఉంది కనుక నీ దేహాన్ని యజ్ఞముగా చేసుకునేందుకు ఇవ్వగలవా అని అడిగారు. వారి కోరికకు మిక్కిలు సంతోషించి గయాసుడు విప్రమోత్తములారా, తమరు లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞస్థలిగా నా దేహాన్ని ఎంపిక చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తన దేహాన్ని విశాలంగా పరిచి యజ్ఞం చేసుకోమని కోరాడు. సంతోషించిన త్రిమూర్తులు దానవోత్తమ, నీ నిర్ణయం చరితార్థమైంది. 7 రోజులు జరిగే యజ్ఞంలో మధ్యలో యజ్ఞం కలిగితే మా శాపాగ్నికి గురి కావాల్సి వస్తుంది అని హెచ్చరించగా అతను సమ్మతించాడు. గయాసుడు తన దేహాన్ని విశాలం చేశాడు. అతని శిరోభాగాన శ్రీ మహావిష్ణువు, నాభి వద్ద బ్రహ్మదేవుడు, పాదభాగాన పరమశివుడు ఆశీనులై యజ్ఞం ప్రారంభించారు. యాగాగ్ని భువనభువంతరాలు ప్రజ్వరిల్లేలా వ్యాపించింది. ఆ వేడిని భరించలేక పరిసర ప్రాంతంలో ఉన్న జీవరాశులన్నీ భస్మం అయిపోతున్నాయి. గయాసుడు మాత్రం దేహాన్ని ఏమాత్రం కదల్చగా నిశ్చలంగా ఉన్నాడు. 6 రాత్రులు 6 పగళ్ళు నిర్విఘ్నం యజ్ఞం కొనసాగింది. గయాసుడిలో ఏమాత్రం తోట్రపాట్లు లేదు. బ్రాహ్మణ వేషధారులైన త్రిమూర్తులకు దిగులు పట్టుకుంది. 7వ రోజు కూడా యజ్ఞం నిర్విఘ్నంగా సాగితే తమ పథకం వృధా కావడమే కాకుండా అతనికి వరాలు ఇవ్వాల్సి ఉంటుందని చింత మొదలైంది. దాంతో త్రిమూర్తులు ముగ్గురు మళ్లీ ఒక కొత్త పథకం వేసుకున్నారు. 7వ రోజు అర్ధరాత్రి కాగానే పరమశివుడు కుక్కట రూపంలో, అంటే కోడి రూపం ధరించి కొక్కురోకో అని అరిచాడు. అది విన్న గయాసుడు 7 రోజులు గడిచి యజ్ఞం పూర్తయిందని భావించి లేచి కూర్చున్నాడు. ముందుగానే ఊహించిన ఈ పరిణామానికి ఆగ్రహించిన త్రిమూర్తులు, నీవు చేసిన విఘ్నం వల్ల మేము తలపట్టిన యజ్ఞం సర్వనాశనమైంది, నీ అకృత్యానికి నిన్ను సంహరిస్తున్నాము అన్నారు. దానికి గయాసుడు, సృష్టి స్థితి లైకారకులైన త్రిమూర్తులు మీరు మీ చేత సంహరించడం కన్నా వేరే మోక్షం ఏముంటుంది? ఈ మహద్భాగ్యాన్ని కలిగించినందుకు తమకు కృతజ్ఞుడు అని ప్రణమిల్లాడు. దానికి త్రిమూర్తులు, గయాసుర, నీ సత్కర్మల వల్ల తపో యజ్ఞాది యాగాల వల్ల సర్వశక్తివంతుడైన నీవు రాక్షస జాతివాడివి. దేవేంద్రుడు పొందవలసిన యజ్ఞ ఫలాలన్నీ నీకు చెందడం వల్ల ప్రకృతిలో అనిశ్చితి ఏర్పడి లోకం స్థితిగతులు మారిపోయాయి. అందుకే లోక కళ్యాణార్థం నీ సంహారం తప్పదు, అయినా నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాము అనగా, త్రిమూర్తులారా, నా సంహరణాంతరం నా దేహంపై మీరు ఏ ప్రదేశాలందు ఆసీనులై ఉన్నారో ఆయా క్షేత్రాల్లో మీరు అధిష్టాన మూర్తులై పాలిస్తూ ఉండే వరాన్ని ఇవ్వండి అని కోరగా త్రిమూర్తులు తదాస్తు అన్నారు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడే గయాసుడిని సంహరించాడు. అతని శిరస్సు ఉత్తర భారతదేశంలోని బీహార్ లో పడగా
అది శిరోగయగా మారింది. నాభి భాగం ఒరిస్సాలో జాజిపూర్లో పడగా అది నాభిగయ అయ్యింది. పాదాలు పీఠికాపురంలో పడగా అది పాదగయ అయ్యింది. ఈ 3 గయాసురుని కోరిక మేరకు పుణ్యతీర్థాలుగా ప్రసిద్ధి చెందాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అంటే 10వ శక్తిపీఠం ఏ విధంగా ఉందో చూడడానికి వచ్చాం కదండి. అమ్మవారు కొలువై ఉండే ప్లేస్ మాట అది ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం. అలాగే శ్రీ పురోహితిగా అమ్మవారి శక్తిపీఠం అన్నమాట. యాక్చువల్గా ఇటువంటి శక్తిపీఠాలు 18 ఉంటాయన్నమాట. ఆ 18లో ఒక అమ్మవారు శక్తిపీఠం అన్నమాట. ఇది 10 శక్తిపీఠం అనగా పేరుగాంచారు. యాక్చువల్గా మీకు పురాతన కాలం నాటి ఒక అమ్మవారి ఆలయాన్ని దగ్గరలో చూపించడం జరిగింది. ఇది దాని ప్లేస్లో ఇక్కడ కుక్కడేశ్వర స్వామివారి ఆలయం పక్కనే ఈ అమ్మవారు ఉంటారన్నమాట. ఒకసారి ఈ అమ్మవారు టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఈ 3 క్షేత్రాల్లో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. పితృకార్యాలు ఎక్కడ జరిగినా గయా శ్రాద్ధ ఫలితమస్తు అని గయయాం తత్తమస్తు అని గయాసుని స్మరిస్తూ ఉంటారు. కుక్కడ రూపం ధరించిన పరమశివుడు కొలువై ఉండే క్షేత్రం కనుక ఇక్కడ పరమశివుడిని శ్రీ కుక్కడేశ్వర స్వామిగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఇది శ్రీ కుక్కడేశ్వర స్వామి వారి ఆలయం యొక్క చరిత్ర. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని పిఠాపురం అనే ఊరు ఏ విధంగా ఉందో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఎన్నో రాజ్యాలకు రాజులకు జమీందారులకు నిలమైన పిఠాపురం రాజ్యాలు అంతరించిన, రాజులు కనుమరుగైన, జమీందారుల వ్యవస్థ రద్దయిన అప్పటి గత వైభవానికి చిహ్నంగా ఉండే పిఠాపురం మళ్ళీ గత వైభవానికి దగ్గరగా చేరుకుంటుందని మనం అందరం ఆశిద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో అభివృద్ధికి నోచుకొని ఎవరు పట్టించుకొని భవిష్యత్తులో భారతదేశ పటం నుంచి అదృశ్యం అవుతున్న పిఠాపురం చుట్టుపక్కల గ్రామాల గురించి రేపటి వీడియోలో చూద్దామండి.